ప్రశాంతంగా నిద్రపోయేందుకు నీంద్ యాప్లోకి అడుగుపెట్టండి. ఈ క్షణమే నీంద్ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. ఒత్తిడిని తగ్గించి ప్రశాంతమైన నిద్రలోకి మిమ్మల్ని తీసుకెళ్లే చక్కని కథలు, ధ్యాన పద్ధతులు, ఆహ్లాదకర సంగీతాన్ని మీరు నీంద్ యాప్లో మాత్రమే వినండి. ఇవే కాకుండా పలు రకాల స్లీప్ ప్రోడక్ట్స్ అయిన స్లీప్ గమీస్, మిల్క్ మిక్స్, స్లీప్ టీ బ్యాగ్స్ గురించిన సమాచారం తెలుసుకోవచ్చు. ఈ ప్రోడక్ట్స్కి మీరు బానిస అయ్యే అవకాశమే లేదు. వీటిని వాడడం వల్ల మీకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు. సంపూర్ణంగా నిద్రపోయేందుకు ఇవి సహకరిస్తాయి. మీ నిద్రానుభవాన్ని మరింత మెరుగుపరుస్తాయి. నమస్తే, నేను మీ అనురాధ. ఇప్పుడు రచయిత్రి గౌతమి రచించిన కుమార ప్రేమ పాట్లు అనే కథను విందాం. ప్రేమ కోసం ఎంతోమంది ఎన్నో త్యాగాలు చేయడం చూసి ఉంటాం. మొదటి చూపులోనే ప్రేమించిన అమ్మాయి కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తూ ఉంటారు చాలామంది. అలాంటి విశ్వ ప్రయత్నాలతో శివపురం గ్రామంలో ఉన్న మాలతి అనే అమ్మాయిని వేరే ఊరిలో ఉండే కుమార అనే యువకుడు ఎలా కలిశాడు, వారి ప్రేమ ఎలా మొదలైంది, వాళ్ళిద్దరూ చివరికి కలుసుకున్నారా లేదా, ఇవన్నీ తెలియాలంటే ఇప్పుడు మీరు ఈ ప్రేమ కథ వినాల్సిందే. అయితే మనం కథ వినటం ప్రారంభించే ముందు సౌకర్యవంతమైన స్థితిలోకి వెళ్దాం. మీకు ఇష్టమైన రీతిలో పడుకొని అన్ని లైట్లను ఆఫ్ చేసి మీ కళ్ళు మూసుకోండి. నెమ్మదిగా గాలి పీలుస్తూ పూర్తిగా లోతైన శ్వాస తీసుకుని వదలండి. ఈ ప్రపంచాన్ని, ఇవాల్టి జ్ఞాపకాలను మెల్లగా పక్కకు నెట్టి క్రమంగా నిద్రలోకి జారుకునే సమయమిది. మరోసారి నెమ్మదిగా గాలి పీలుస్తూ లోతైన శ్వాస తీసుకొని మీ శరీరంలోని ఒత్తిడిని బయటకు వదిలివేయండి. ఇప్పుడు మీరు చేయాల్సిందల్లా విశ్రాంతి తీసుకోవడం, సేద తీరటం, మునుపటి స్థితికి రావటం. మీరిప్పుడు మంచం మీదున్నారు. రోజువారీ అలసట నుంచి మీ శరీరం విశ్రాంతి తీసుకుంటున్నట్లుగా మీకు అనిపిస్తుంది. కాళ్ల నుంచి మొదలుపెట్టి మీ అవయవాల్లోని ఒత్తిడిని ఒక్కొక్కటిగా బయటకు పంపించేయండి. మీకోసం అవన్నీ రోజంతా చాలా కష్టపడ్డాయి కాబట్టి వాటికి విశ్రాంతి తీసుకునే అర్హత ఉంది. ముందుగా మీ పాదాల్లో మొదలైన విశ్రాంత అనుభూతి క్రమంగా మీ మోకాలి క్రింది భాగానికి చేరుతుంది. అక్కడి నుంచి మోకాళ్లలోకి ప్రవేశిస్తుంది. ఇప్పుడు మీ కాలి ఎగువ భాగాన్ని విశ్రాంతి తీసుకోనివ్వండి. ఈ విశ్రాంత అనుభూతి క్రమంగా మీ పొత్తి కడుపు నుంచి వెన్నెముక మీదుగా ఎగువ వీపు వరకు వచ్చి తరువాత ఛాతీలోకి ప్రవహిస్తున్నట్లుగా గుర్తించండి. అక్కడి నుంచి మీ భుజాల్లోకి, తరువాత చేతుల్లోకి, చివరిగా వేలి కొనల వరకు వెళ్తున్నట్లుగా అనుభూతి చెందండి. ఆపై మీ మెడ, తల, ముఖం వరకు ఆ అనుభూతి ప్రవహిస్తుంది. ఇప్పుడు మీ శరీరం మొత్తం ప్రశాంతంగా, రిలాక్స్డ్గా నిద్రకు సిద్ధంగా ఉంది. త్వరలో మీరు చక్కని నిద్రలోకి జారుకుంటారు. డ్రీమ్ ల్యాండ్లో ప్రశాంతంగా ప్రయాణిస్తారు. ఈ ప్రయాణం ఉదయం వరకు కొనసాగుతూ ఉంటుంది. కాబట్టి మీరు కథను వింటున్నప్పుడు మీ శ్వాసను కూడా అనుసరించండి. అద్భుతమైన నిద్రానుభవం కోసం మీ శరీరం మొత్తానికి
విశ్రాంతినిస్తూ స్థిరంగా ఉండండి. ఇప్పుడిక కథలోకి వెళ్దాం. శివపురం గ్రామంలో ఉండే మాలతి అనే యువతి పూల కోసం గ్రామం చివరున్న తోటలోకి వెళ్ళింది. ఆహా, ఎంత అందమైన తోట! ఈ తోటలో పువ్వుల్ని చూస్తూ ఉంటే ఎప్పటికీ అలసటే ఉండదు అనుకుంటూ పూలను కోసుకుంటూ ఉంటుంది మాలతి. మధ్య మధ్యలో కూని రాగాలు తీస్తూ ఆడుతూ పాడుతూ తోట మొత్తం తిరుగుతూ ఉంటుంది. అక్కడ హఠాత్తుగా దొంగొకడు ఆమె ముందుకు వచ్చి కత్తి చూపి బెదిరించి, నీ ఒంటి మీద నగలన్నీ ఇచ్చేసేయ్, లేకపోతే పొడిచి చంపేస్తాను అన్నాడు. మాలతి మెడలో బంగారు గొలుసు ఒంటిపేటది ఉన్నది. 2 చేతులకు కలిపి 4 బంగారు గాజులున్నాయి. కాళ్లకు వెండి గజ్జెలున్నాయి. ఈ నగలు పోతే మళ్ళీ చేయించుకునేందుకు జీవితకాలం సంపాదన కావాలి. మాలతి ఏం చేయాలా అని ఆలోచిస్తుండగా, ఏమిటి పిల్ల ఆలోచిస్తున్నావు? ఒంటి మీద నగలిస్తావా, ప్రాణాలు పోగొట్టుకుంటావా? అసలు నేను దొంగననే విషయాన్నే మర్చిపోతున్నావు. దొంగలకి మానవత్వం ఉండదు, డబ్బు మాత్రమే కళ్ళ ముందు కనిపిస్తుంది. వెంటనే ఏమీ ఆలోచించకుండా ముందు నీ నగలు నా చేతిలో పెట్టు అంటూ మాలతిని కత్తితో బెదిరిస్తూ ఉన్నాడు ఆ దొంగ. ఎవరైనా ఉన్నారా? ఎవరైనా ఉన్నారా? రక్షించండి, రక్షించండి, కాపాడండి, దొంగ దొంగ అంటూ కేకలు వేయడం మొదలుపెట్టింది మాలతి. ఓయ్ పిల్ల, నా ముందే పిల్ల చేష్టలా? చెప్పేది వినిపించడం లేదా? నా కత్తికి పని చెప్పాలా? నువ్వు నీ నగలు చేతిలో పెడతావా అన్నట్టు నువ్వు ఎంత అరిచి గీపెట్టినా చుట్టుపక్కల వాళ్ళకి ఎవ్వరికీ వినిపించదు. కాబట్టి మర్యాదగా నేను చెప్పింది చెయ్యి అంటూ మాలతికి మరో అవకాశం ఇచ్చాడు ఆ దొంగ. ఇదిలా జరుగుతుండగా ఎక్కడి నుంచో యువకుడొకడు వచ్చి దొంగ మీద కలబడ్డాడు. దొంగ వద్ద కత్తి ఉంది, యువకుడి వద్ద ఆయుధమేమీ లేదు. ఏరా, నా చేతిలో కత్తి ఉన్నా భయం లేకుండా పోయింది నీకు అంటూ దొంగ అరుస్తూ ఉన్నప్పటికీ అయినా ఆ యువకుడు ధైర్యంగా దొంగతో పోట్లాడి తరిమేశాడు. సినిమాలో చూపించిన విధంగానే దొంగని ఓడించి పారిపోయేలా చేశాడు ఆ యువకుడు. కళ్ల ముందు జరిగిన సంఘటన చూసిన మాలతి ఆనందం కొద్దీ చప్పట్లు కొట్టి తనని కాపాడడానికి వచ్చిన యువకుడి సాహసాన్ని మెచ్చుకుని వివరాలు అడిగింది. నా పేరు కుమార, నేను పొరుగురులో ఉంటాను. నిజానికి నేను ఒక చిన్న పని మీద వెళ్తూ ఉన్నాను. ఏమో కేకలు వినిపించి ఇటువైపు వచ్చి చూశా. మిమ్మల్ని బెదిరించడం చూసి ధైర్యం చేసి ఇలా చేయాల్సి వచ్చింది అంటూ ఆ అబ్బాయి గురించి గొప్పలు చెప్పుకోవడం మొదలుపెట్టాడు. అదంతా సరే అండి, నాకు అర్థమైంది. ఇంతకీ మీరేం చేస్తుంటారు? ఆ సంగతుల గురించి అడుగుతున్నాను నేను అంటూ మాలతి అడిగేసరికి, నాకు చాలా విద్యలొచ్చు. నా తండ్రి ముసలివాడు, ఇంట్లోనే ఉండి ఏ వడ్రంగి పనో చేసి డబ్బులు సంపాదించమంటాడు. నేను బయట రకరకాల పనులు చేసి బోలెడు డబ్బు సంపాదిస్తూ నా తండ్రిని చక్కగా చూసుకుంటున్నాను. మాకు మేమిద్దరమే తప్ప ఇంకెవ్వరూ లేరు. మాది పొరుగున్న చంద్రాయపల్లె. ఇక నీ వివరాలేంటి? ఆడపిల్లవు, ఒంటరిగా ఊరి చివరికెందుకు వచ్చావు అని అడిగాడు ఆ యువకుడు. అది అంటూ ఏదో చెప్పబోయే ఒక్క నిమిషం ఆలోచించసాగింది మాలతి. ఎవరో ముక్కు ముఖం తెలియని వ్యక్తికి వివరాలన్నీ చెబితే ఏదైనా ముంచుకొస్తుందేమో అంటూ ఒక నిమిషం ఆలోచించసాగింది. మాలతి ఆలోచించడం చూసిన కుమారు, మీ ఆలోచనకి కారణం నాకు తెలుసండి. నేను మీ ఊరివాడిని కాదు కాబట్టి మీ వివరాలు చెప్పడానికి సంశయిస్తున్నారు కదూ. మరేం పర్లేదులేండి, నేను కూడా మీ స్నేహితుడు లాంటి వాడిని అనుకుని చెప్పండి అంటూ మాలతికి ఇష్టం లేకపోయినా కాస్త మొహమాటాన్ని పక్కన పెట్టేలా చేశాడు ఆ కుమార. మాలతి కూడా ఇంకా చేసేదేమీ లేక తనని దొంగ నుంచి రక్షించినందుకు ఆ యువకుడిని నమ్మి తన వివరాలు చెప్పడం మొదలుపెట్టింది. నా పేరు మాలతి. నాకు తండ్రి తప్ప ఇంకెవ్వరూ లేరు. ఆయనకు ఎక్కడలేని డబ్బాశ. రకరకాల అత్తర్లు చేసి అమ్ముతాడు. అత్తర్ల కోసం పూలు నేనే తేవాలి, చేసిన అత్తర్లు నేనే అమ్మాలి. ఆయన ఎక్కువగా కదలలేడు. తిరగలేక చస్తున్నానంటే వినడు. దొడ్లో కూరగాయలు పండిద్దామని, ఇంట్లో అప్పడాలు వడియాలు చేసి అమ్ముదామని అంటే
అందువల్ల వచ్చే డబ్బు తక్కువ అంటాడు. డబ్బేం చేసుకుంటామంటే అంతా నా పెళ్లి కోసమే అంటాడు. అన్నీ అబద్ధాలు. డబ్బాస మనిషి. నాకు పెళ్ళైతే ఈ సంపాదన పోతుందని ఆ ప్రయత్నం కూడా చేయడు. ఈరోజు నువ్వు రక్షించావు, లేకుంటే బంగారం పోయిందని మా నాన్న నానా తిట్లు తిట్టేవాడు అని చెప్పింది మాలతి. ఒకవైపు మాలతి తన తండ్రికి ఇచ్చిన మాట నిలబెట్టుకుని తనకు అప్పగించిన పని చేస్తూనే ఇతరులతో తన తండ్రి గురించి కాస్త చిన్నబుచ్చుకున్నట్లు మాట్లాడుతుంది. ఇది విని కుమార నొచ్చుకుంటూ, కన్న తండ్రి దేవుడితో సమానం, ఆయన గురించి నువ్వలా మాట్లాడకూడదు. నీ తండ్రి ప్రయత్నించకపోయినా నీ పెళ్లి దివ్యంగా జరిగిపోతుంది. బంగారు బొమ్మలా ఉన్నావు. నువ్వు నాకెంతో నచ్చావు. నీకిష్టమైతే నిన్ను పెళ్లి చేసుకుని నువ్వు ఇల్లు కదలవలసిన అవసరం లేకుండా చూసుకుంటాను అన్నాడు. పెళ్లి చేసుకునేందుకు ఇష్టం ఉండాలి, నాకు నువ్వంటే ఇష్టం లేదు అని మాలతి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. అలా కుమార మనసులో ప్రేమ మొదలైంది. మరి మాలతి మనసులో కూడా ప్రేమ కలుగుతుందో లేదో చూడాలి మరి. ఆ రోజు నుంచి కుమార మాలతి కోసం నిత్యం ఊరుకు వచ్చేవాడు. ఆమెను పలకరించి కబుర్లు చెప్పేవాడు. ఆమె కోసం చెట్ల చివరకెక్కి పూలు కోసేవాడు. ఆమెకు చిన్న చిన్న బహుమతులు ఇచ్చేవాడు. కానీ మాలతికి వాడిపై ఇష్టం కలగలేదు. అప్పుడప్పుడు పూల కోసం మాలతితో పాటు వస్తుండే అవ్వ ఒకతే ఈ వ్యవహారం కనిపెట్టింది. ఆమె మాలతిని అడిగితే కుమారుడంటే తనకు ఇష్టం లేదని చెప్పేసింది. అవ్వ ఈ విషయం కుమారుడికి చెప్పి, ఎందుకురా మనవడా ఆ పిల్ల వెంట పడతావు, దానికి నీ మీద ఏమాత్రం ఇష్టం లేదు, ఇక ఈ ఊరు రాకు అన్నది. అవ్వా, నువ్వు పెద్దదానివి, మంచిదానివి, మాలతికి నాపై ఇష్టం కలగాలంటే నేను ఏం చేయాలో చెప్పవా అని జాలిగా అడిగాడు కుమార. సాహసం చేశావు, బాగా పొగిడావు, కానుకలు ఇచ్చావు, అయినా దానికి నీ మీద ఇష్టం కలగలేదు. ఇక ఒక్కటే మార్గం, నీకు తెలియదు కనుక చెప్తున్నాను. జాలిలోంచి కూడా ఇష్టం పుడుతుంది. అది నీ మీద జాలిపడే ఉపాయం చూడు అని వెళ్ళిపోయింది అవ్వ. అవ్వ మాటలు బాగా గుర్తుంచుకున్న కుమార మన్నాడు మాలతితో, ఈ ఊళ్ళో నాకు అంతగా పని దొరకడం లేదు, నిన్ను చూడకుండా ఉండలేక ఈ ఊరు వస్తున్నాను, అందువల్ల నా ఆదాయం బాగా తగ్గిపోయింది, రోజు తిండి గడవడమే కష్టంగా ఉంది అన్నాడు. అంటూ కుమార చెప్పేసరికి పాపం మాలతి జాలిపడుతుంది అని ఆశపడ్డాడు. అయితే ఈ ఊరికి రాకు అని వెళ్ళిపోయింది మాలతి. ఇది పనికిరాదని ఒక రోజున పూల కోసం చెట్టెక్కి కావాలనే కింద పడ్డాడు కుమార. వాడికి దెబ్బలు బాగా తగిలాయి. చేతకానప్పుడు చెట్టెక్కడం ఎందుకో అని ఈసడించి వెళ్ళిపోయింది మాలతి. మరొక రోజున పూలు కోస్తున్న మాలతిని పొదల చాటు నుంచి వచ్చిన పాము కాటేయబోతుంటే చటుక్కున దాని తోక పట్టుకుని లాగాడు కుమార. పాము వాడిని కాటేసింది. పరుగున వెళ్ళి మాలతి వైద్యుని తీసుకురాకపోతే వాడు మరణించేవాడే. వాడు కళ్ళు తెరిచాక, ఆ పాము నన్ను కాటేస్తే బాగుండేది, వైద్యుడి కోసం ఆయాసపడుతూ పరుగులు తీయడం కంటే పాము కాటే సుఖం, ఉన్న చోటునే పడి ఉండవచ్చు అన్నది మాలతి. ఈ మాట అవ్వ విని మాలతిని చాటుకు పిలిచి, కుర్రవాడు బుద్ధిమంతుడు, అందగాడు, నువ్వంటే ఎంతో ఇష్టమే, ప్రాణాలకు తెగించి నిన్ను రక్షించాడు, నా మాట విని వాణ్ణి పెళ్లి చేసుకో, సుఖపడతావు అని చెప్పింది. ఏమో అతనంటే నాకు రవ్వంత కూడా ఇష్టం లేదు మరి అన్నది మాలతి. అప్పుడు అవ్వ, అందుకు కారణం ఏమై ఉంటుంది అని అడిగింది. మా నాన్న చూడు, నా చేత అడ్డమైన పనులు చేయిస్తాడు, ఆడపిల్లనని జాలి పడకుండా, అలాంటిది మగవాడిని ఇంటి పట్టున ఉండి బుద్ధిగా ఏ వడ్రంగ పనో చేయమని కోరే ముసలి తండ్రి మాట కాదని ఇలా రోజు ఊళ్ళ వెంట తిరిగే కుమారంటే నాకెలా ఇష్టమవుతుంది అని జవాబిచ్చింది మాలతి. ఇందుకు అవ్వ నవ్వి, తెలియక నువ్వు మీ నాన్నను తప్పుపడుతున్నావు, ఆయన సంపాదించిందంతా నీ నగల కోసం, పట్టుచీరలకు, కట్నం డబ్బుకు దాస్తున్నాడు, నువ్వు ఇంటి పట్టున ఉంటే ఉన్న డబ్బుతో మీకు పూట గడుస్తుంది తప్ప ఇంత ఆస్తి రాదు, మీ నాన్న నీకు చాలా మంచి సంబంధం చేయాలనుకుంటున్నాడు అని చెప్పింది.
పోనీ అలాగే అనుకుందాం. అలాంటప్పుడు కుమారుడి వంటి పేదవాణ్ణి చేసుకుని మా నాన్న మనసు కష్టపెట్టకూడదు కదా అన్నది మాలతి. మర్నాడు అవ్వ కుమారుడికి మాలతి మనసులోని మాట చెప్పింది. అప్పుడు వాడు మాలతి వద్దకు వెళ్ళి, నేను మా నాన్నను బాగా చూసుకోవడం లేదని నువ్వు పొరపడ్డావు. ఒక్కసారి ఆయన్ని కలుసుకుని మాట్లాడు. నీకు నా మీదున్న అనుమానాలన్నీ తుడిచిపెట్టుకుపోతాయి అన్నాడు. ఏ కళనుందో ఇందుకు మాలతి సరేనంది. రేపే నేను మీ ఊరు వెళ్తాను, కానీ అప్పుడు నువ్వు మీ ఊళ్ళో ఉండకూడదు అనంది. దీనికి కుమార సరే అన్నాడు. మరుసటి రోజున పొరుగురులో అత్తరుకు మంచి గిరాకీ ఉందని తండ్రికి చెప్పి అవ్వను సాయం తీసుకుని బయలుదేరింది మాలతి. ఇద్దరు కలిసి వెళ్ళి చూస్తే కుమారుడి ఇల్లు ఇంద్రభవనంలాగా ఉంది. అందులో మహారాజులా వెలిగిపోతున్న ఒక ముసలాయనే కుమారుడి తండ్రి. ఇంట్లో అన్ని అవసరాలు చూడ్డానికి ఒక వంట మనిషి, పనివాడు ఉన్నారు. ఇది చూసి మాలతి ఆశ్చర్యపడుతూ ముసలాయిని పలకరించి తను తెచ్చిన అత్తరు గురించి చెప్పి, ఇంట్లో ఇంకెవరూ లేరా అని అడిగింది. ఇందుకు ముసలాయన అయిష్టంగా, ఉన్నాడు, ఒక్కగానొక్క కొడుకు, పేరు కుమార, అన్నీ లేకిబుద్ధులు, ఇంటి పట్టు నుండి ఏ వడ్రంగు పనో చూసుకోరా అంటే ఊళ్ళ వెంట తిరుగుతూ ఉంటాడు, నా మాట అస్సలు వినడు అన్నాడు. అప్పుడు అవ్వ కల్పించుకుని, మీరు బాగా ఆస్తిపరుల్లాగున్నారు, మీవాడు ఇంట్లో ఉంటే మాత్రం వడ్రంగం చేసుకోవడం ఎందుకు, కాలు మీద కాలేసుకుని కూర్చున్నా హాయిగా గడిచిపోతుంది కదా అంది. ఆహా, మేలు మేలు, పండంటి సలహా ఇచ్చావు అంటూ ముసలాయన వెటకారంగా నవ్వి, అలా అనుకునే నాకు నా పెద్దలిచ్చిన ఆస్తినంతా హారతి కర్పూరం చేశాను. మా కుమారుడికి 15 ఏళ్ళు వచ్చేసరికి పూరిగొడిసెలోకి మారాం. వైద్యానికి డబ్బు లేక నా పెళ్ళాం చచ్చిపోయింది. ఆమె బెంగతో నేను మంచం పట్టాను. అప్పట్నుంచి కుమార సంపాదనలో పడ్డాడు. ఈ 5 ఏళ్లలోనే ఈ భవనం కొన్నాం, పనివాళ్లను పెట్టుకున్నాం. మొదట్నుంచి దర్జాగా బతికినవాణ్ణి, అందువల్ల ఇలా తప్ప ఉండలేను అన్నాడు. మీ కుమారుడు మా ఊరు వస్తూ ఉంటాడు, చూడ్డానికి పేదవాడిలాగా ఉంటాడు, అదేం రకం తిక్క అన్నది అవ్వ. ఇది వింటూనే ముసలాయన పెద్దగా నవ్వి, అదేం తిక్క కాదు, నేనే వాణ్ణి అలా ఉండమని చెప్పాను. చిన్నప్పటినుంచి దర్జా అలవాటైతే నాలాగా ఇబ్బంది పడాలని నా భయం. వాడి పుట్టుకతోనే ఆస్తి పోవడం మొదలు, వాడికే అదృష్టముంటే నా ఆస్తి పోయేదే కాదు. ఇప్పుడైనా నా అదృష్టం కొద్దీ వాడికి 4 డబ్బులు తిరుగుతున్నాయి. వాడు సంపాదించేది నాకు మాత్రమే సరిపోతోంది. చేతకానే దద్దమ్మ కాబట్టి తన కోసం కూడా సంపాదించుకోలేకపోతున్నాడు అన్నాడు నీరసనగా. ఆ తరువాత మాలతి అత్తరు చూపిస్తే ముసలాయన మొత్తం అంతా కొనేసి, నీ అదృష్టం కొద్దీ వాడు లేనప్పుడు వచ్చావు, వాడుంటే ఇదంతా దండగ ఖర్చు అంటాడు. అంతేకాదు, ఇంటికి సారా తెప్పించుకుని తాగితే ఆరోగ్యం పాడవుతుందంటాడు. ఆరోగ్యం పాడైతే త్వరగా చస్తాను, వాడికి ఖర్చు తగ్గుతుంది, వాడికే లాభం కదా, ఏం చెప్పినా అర్థం కాదు అన్నాడు. అయితే కుమార తండ్రి చెప్పిన మాటలు విన్న తర్వాత కుమార చెప్పిందంతా నిజమే అనిపించినప్పటికీ మాలతి మనసులోనే ఉంచుకుంది. తండ్రికి కొడుకు మీద ఇష్టం ఉన్నప్పటికీ, కొడుకు తెచ్చిన డబ్బును అనుభవిస్తున్నప్పటికీ తండ్రి కొడుకు గురించి కాస్త అయిష్టంగా మాట్లాడడం మాలతికి కూడా నచ్చలేదు. మాలతి, అవ్వ అక్కడి నుంచి తిరుగు ప్రయాణమయ్యారు. అవ్వ మాలతితో, తండ్రిని ఎదుట తనను మెచ్చుకుంటాడని కుమార ఆశపడ్డాడు, వాడికి నీకు పెళ్లియోగం ఉన్నట్లేదు అన్నది. మాలతి అవ్వకేమీ బదులివ్వకుండా తన ఊరు చేరుకుంది. అక్కడ ఎదురైన కుమారతో, మీ నాన్నను చూశాను అన్నది. కుమార నవ్వి, నేను మీ నాన్నను చూసి మాట్లాడాను. ఆయన నా గురించి అంతా విని నాకు అత్తర చేయడం నేర్పుతానన్నాడు. తన డబ్బంతా మనదేనన్నాడు. కొన్నాళ్ళు మనం ఈ ఊళ్ళోనే ఉంటే తను మా నాన్న దగ్గరకు కూడా వెళ్ళి కోడల్ని బాగా చూసుకునే పద్ధతులు నేర్పిస్తానన్నాడు. మన పెళ్లి నిశ్చయమైపోయింది అన్నాడు. నేను మన పెళ్లికి ఒప్పుకుంటానని ఎలా అనుకున్నావు అన్నది మాలతి ఆశ్చర్యంగా. ఎలా అనుకున్నానో చెప్పమంటావా? అయితే విను. అవ్వ చెప్పే వరకు నాకీ ఆలోచనే కలగలేదు. మా నాన్నను కలుసుకున్న నా శత్రువులు కూడా నా మీద జాలిపడి నన్ను అభిమానించారు.
నువ్వెందుకు జాలి పడవు? జాలిలోంచి ఇష్టం పుడుతుందని అవ్వ చెప్పనే చెప్పింది అన్నాడు కుమార. కన్న తండ్రి అయి ఉండి ఇతరులతో తనను గురించి ఒక్క మంచి మాట అనకపోగా తన పట్ల శత్రువులా ప్రవర్తించే తండ్రికి సకల సదుపాయాలు చేసిన కుమార మంచితనము, పెళ్ళయ్యా కూడా కూతురి సుఖం గురించి ఆలోచించే తన తండ్రి మనస్తత్వము గురించి బాగా ఆలోచించిన మాలతికి కుమారపై జాలితో పాటు చెప్పలేనంత ప్రేమ కలిగింది. ఇది జరిగాక తండ్రుల ఆశీర్వాదంతో మాలతి కుమారాల వివాహం అతి నిరాడంబరంగా జరిగిపోయింది. అలా కథ సుఖాంతం అయిపోయింది. విన్నారుగా ఈ చక్కని కథను. మళ్ళీ మరో చక్కని కథతో కలుసుకుందామా? ఇక సెలవా మరి. శుభరాత్రి. ప్రశాంతంగా నిద్రపోయేందుకు నీంద్ యాప్లోకి అడుగుపెట్టండి. ఈ క్షణమే నీంద్ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. ఒత్తిడిని తగ్గించి ప్రశాంతమైన నిద్రలోకి మిమ్మల్ని తీసుకెళ్లే చక్కని కథలు, ధ్యాన పద్ధతులు, ఆహ్లాదకర సంగీతాన్ని మీరు నీంద్ యాప్లో మాత్రమే వినండి. ఇవే కాకుండా పలు రకాల స్లీప్ ప్రోడక్ట్స్ అయిన స్లీప్ గమీస్, మిల్క్ మిక్స్, స్లీప్ టీ బ్యాగ్స్ గురించిన సమాచారం తెలుసుకోవచ్చు. ఈ ప్రోడక్ట్స్కి మీరు బానిస అయ్యే అవకాశమే లేదు. వీటిని వాడడం వల్ల మీకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు. సంపూర్ణంగా నిద్రపోయేందుకు ఇవి సహకరిస్తాయి. మీ నిద్రానుభవాన్ని మరింత మెరుగుపరుస్తాయి.